A9 పుల్లా నరేష్, అతని పైన ఒక కేసు ఉంది. A10 పుల్లా సురేష్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి, దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి, భూమి గురించి వివాదం ఉంది. ఇది రైనికుంట్ల సంజు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రైనికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్, అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాల్పల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ఫ్రాడెంట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. సో ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెల ముందు ఇది స్టార్ట్ అయింది. దాంట్లో సంజు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తారు. సో ఆ గురించి అతను డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు. సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈ కన్స్పిరసీ పార్ట్లో. ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయింది. అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు, ఓకే నువ్వు ముందు వెళ్ళు, నేను చూసుకుంటాం, నేను ఏదైనా బెయిల్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటాం. ఈ అష్యూరెన్స్ సంజు అక్యూజ్డ్ A1కి కొత్త హరిబాబు నుంచి చేయడం జరిగింది. తర్వాత ఈ రాజలింగమూర్తి అండ్ హిజ్ అసోసియేట్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి who is no more, there was a dispute going between this Rajalingamurthy and his associate along with the opponent party is Haribabu, Kotta Haribabu and accused person Sanju. So oka dantlo police station lo as per the complaint of advocate Sanjeev Reddy, we have registered the case also in Bhopalpalli police station in crime number 252/2023 under section 447 read with 34 IPC. ఈ కేస్ ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది, ఆ భూమి గురించి ఇది గొడవ నడుస్తుంది. ఆ కేసులో ఇద్దరు కో అక్యూజ్ ఉన్నారు, దాంట్లో సంజు అండ్ హరిబాబు. ఈ కేస్ ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి ఛార్జ్షీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది హరిబాబు నుంచి అష్యూరెన్స్ వచ్చిన తర్వాత సంజు వారు ఏదైనా కో అక్యూజ్ ఉన్నారు, వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశాడు. సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్డ్ వారంగల్కి పోయి అక్కడ కాశీబుగ్గ ఏరియా నుంచి 2 నైఫ్స్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది. ఆ రాడ్స్ అండ్ నైఫ్స్ సంజీవ్ అతను హౌస్లో పెట్టాడు. తర్వాత ఈ రెగ్యులర్గా ఈ సంజీవ్ అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్టులో కంటిన్యూస్లీ సివిల్ కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే 19 ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్టులో ట్రయల్ జరిగింది. సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు దట్ ఈరోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం. ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూమెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది. అతనికి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత సంజీవ్, కోఠారి కిరణ్, మోరే కుమార్ అండ్ బబ్లు ఈ 4 మెంబర్స్ ఈ నైఫ్స్, ఈ కత్తు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. ఈ కత్తు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. అక్కడ ఈ రామలింగమూర్తి అక్కడ ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ 7 o'clock అప్పుడు రాడ్ నుంచి అటాక్ చేశారు. అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్లీ స్టమక్ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజురీస్ కూడా వచ్చింది. అప్పుడు ఈ 4 మెంబర్స్
ఈ 3 బైక్స్ పైన వచ్చారు. ఆ 3 బైక్స్ తీసుకొని దే వెంట్ ఫ్లేడ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. ఆ టైమింగ్లో ఇమీడియట్లీ డిసీజ్ పర్సన్ డైడ్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఒక బైక్ పైన సంజు అండ్ బబ్లు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. దే వేర్ గోయింగ్ టువర్డ్స్ ద పర్కాల్ సైడ్. ఆ టైమింగ్లో అట్ శ్యామ్నగర్ స్టేజ్ సంజుకి అతను రిలేటివ్స్ కలువల శ్రీనివాస్ అతను కి చూశారు. అప్పుడు చూసిన తర్వాత ఇమీడియట్లీ హీ స్టాప్ హిమ్. అప్పుడు సంజు అతను మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో సంజు కలువల శ్రీనివాస్ అతనికి మొబైల్ అడిగారు. ఆ మొబైల్ అడిగి అతను ఇమీడియట్లీ హరిబాబుకి కాల్ చేశారు. సో 7:45 ఆఫ్టర్ 45 minutes ఆఫ్ మర్డర్ హీ కాల్డ్ హరిబాబు ఇమీడియట్లీ అండ్ అతనికి చెప్పారు దట్ ఏదైనా మేము పని అనుకున్నా ఆ పని కూడా కంప్లీట్ అయింది, నాకు డబ్బు కావాలి. సో అప్పుడు ఇమీడియట్లీ హరిబాబు ఇప్పుడు ఫోన్ చేయవద్దు చెప్పి ఇమీడియట్లీ ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి స్పెషల్ టీం పెట్టి మేము లాస్ట్ కొన్ని డేస్ నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న 6:30 PM ఫైవ్ ఇంక్లైన్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ అక్యూజ్డ్ అక్కడ ఉన్నారు, ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీ అందరికీ అప్రెంట్ చేసాం అండ్ ఇంటర్వ్యూషన్ చేస్తాం. దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ వెపన్స్ కూడా దొరికింది. దాంట్లో స్పెసిఫిక్లీ 5 మోటార్ సైకిల్స్, 7 మొబైల్ ఫోన్స్, 2 నైవ్స్, ఒక ఐరన్ రాడ్ కూడా మనకి దొరికింది. తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా ఉన్నాయి, అది కూడా మాకు దొరికింది. సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు వీ హ్యావ్ అరెస్టెడ్ టోటల్ 7 members. ఇంకా కూడా 3 members అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్లో ఏదైనా ఆల్ యాంగిల్స్లో మేము ఇన్ఫర్మేషన్ ఇది కలెక్ట్ చేస్తున్నాము. మీ దగ్గర కూడా నేను ఆహ్వాన్ చేస్తాను, అందరికీ ఆహ్వాన్ చేస్తాను. మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి రావాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది. సో ఆ కోసం మేము ఫుల్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పటివరకు చేయలేదు. బట్ ఇంకా కూడా ఈ 7 అక్యూజ్డ్ ఎవరైనా ఉన్నారు, ఆ అక్యూజ్కి కూడా మేము పోలీస్ కస్టడీలో తీసుకొని థొరల్ ఇంటర్వ్యూషన్ చేస్తాం. ఆ ఇంటర్వ్యూషన్లో ఖచ్చితంగా మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇంకా ఫర్దర్ ఏదైనా క్లూజ్ ఉంటే అది కూడా మనకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత విల్ టేక్ ద ఫర్దర్ స్ట్రాంగర్ యాక్షన్. సో యాజ్ అ ఎస్పీ భూపాల్పల్లి అందరికీ నేను ఆహ్వాన్ చేస్తాం. సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేసు ఇది చాలా హీనియస్ కేసు ఉంది. ఖచ్చితంగా భూపాల్పల్లి కోసం ఇది చాలా సీరియస్ కేసు ఉంది. దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా అన్ని స్పెషల్ టీం పెట్టి ప్రొఫెషనల్గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. ప్లస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర రండి, మీ సివిల్ కోర్టులో కూడా వెళ్ళొచ్చు. బట్ ఎవరైనా ఈ ఫిజికల్ ఆఫెన్సెస్ ఏదైనా చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే police will take the stringent action against those accused. So finally, I would like to thank all the press media Mitraluki for coming here and covering all this press briefing. Thank you.